సో స్టార్ట్ చేద్దాము. సో మరి సో బేసిక్గా మనం లాస్ట్ టైం సెషన్లో చేద్దామని దిగినప్పుడు మనకి ప్రాబ్లం వచ్చింది. ఓకే, సో ఈరోజు నేను సేల్స్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేయాలి. టుడే సెషన్ in this today class, so we are going to discuss about how to create sales order. Sales order ni ela create cheyali. How to create stock SAP ela create cheyali. How to create outbound delivery. Outbound delivery ఏమంటే చెప్పండి, ఎవరు చెప్తారు? అవుట్బౌండ్ డెలివరీలో ఏముంటుంది? పికింగ్, ప్యాకింగ్, లోడింగ్, డిస్పాచింగ్. అలాగే how to create sales order, how to create stock in SAP. అలాగే మీరు ఇంకా పోస్ట్ గూడ్స్ ఇష్యూ, డిస్పాచింగ్ ఇస్ నథింగ్ బట్ పోస్ట్ గూడ్స్ ఇష్యూ, PGI. ఓకేనా? తర్వాత ఏంటిది? బిల్లింగ్ డాక్యుమెంట్. తర్వాత ఏంటిది? ఇన్కమింగ్ పేమెంట్. సో ఈ OTC ప్రాసెస్లో మనం ఇవి నేర్చుకోబోతున్నాం. సో ఇవి సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేయాలంటే కోడ్ ఏంటండి? VH01 క్రియేషన్, VH02 చేంజ్, VH03 డిస్ప్లే. సేల్ స్టాక్ క్రియేట్ చేయాలంటే మనకి MB16. అవుట్బౌండ్ డెలివరీ, పికింగ్, ప్యాకింగ్, టీ కోడ్స్ వచ్చేటప్పటికి టీ కోడ్ ఏంటి? టీ కోడ్ ఏంటంటే VL01N. PGI పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL02N. బిల్లింగ్ డాక్యుమెంట్ టీ కోడ్ ఏంటి? VF01. 01 క్రియేషన్, 02 ఎప్పుడు కూడా చేంజ్ అన్నమాట, 03 ఎప్పుడు కూడా డిస్ప్లే. అలాగే ఇన్కమింగ్ పేమెంట్ F110. ఒకసారి ఇది చదవండి, ఈ టీ కోడ్స్ అన్ని చదవండి ఒకసారి. ఈ టీ కోడ్స్ అన్ని చదవండి. రేపు పొద్దున్న ఓటీసీలో మెయిన్ మనకి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసామంటే టీ కోడ్స్ అడుగుతారు. వాట్ ఈస్ ద టీ కోడ్ అని. ఓకే, స్టాక్ క్రియేట్ చేసామంటే టీ కోడ్ అడుగుతారు. అవుట్బౌండ్ డెలివరీ టీ కోడ్, బిల్డింగ్ డాక్యుమెంట్ టీ కోడ్, ఇన్కమింగ్ పేమెంట్ టీ కోడ్. ఓకేనా? ఓకే, ఇది మనకి ఫస్ట్ పాయింట్.
సో ఇప్పుడు ఇవి ఎస్ఏపి సిస్టంలో ఎలా చేస్తారో మీకు చూపిస్తాను. ఆల్రెడీ లాస్ట్ టైం ఒక వీడియో కూడా పంపించాను మీకు, మళ్ళీ నేను సిస్టంలో కూడా చూపిస్తాను. మేడం మనం చేసినవన్నీ గుర్తున్నాయా? మెటీరియల్స్ అవన్నీ ఓపెన్ చేసి ఉంచు. సో మనం మెటీరియల్ చూడాలంటే MM60 అండి. మెటీరియల్స్ మనం లిస్ట్ ఆఫ్ మెటీరియల్స్ చూడాలంటే MM60 టీ కోడ్. సో ఇందులో మా ప్లాంట్ ఏంటంటే REL3, దీంట్లో కొన్ని మెటీరియల్స్ క్రియేట్ చేశారు. ఇందులో ఏంటిది మేడం రీసెంట్గా క్రియేట్ చేసిన మెటీరియల్ ఇదా 11201 అదే కదా ఇది. సో ఇది నెక్స్ట్ మనం కస్టమర్. సో ఈ డీటెయిల్స్ మెటీరియల్ కస్టమర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇచ్చేస్తారనమాట. ఎవరు ఇస్తారండి? సో ఇవన్నీ కూడా మీకు రియల్ టైంలో డేటా వచ్చేస్తుంది మీ దగ్గర ఎక్సెల్ షీట్లో. ఏది ఇదా రీసెంట్ ఇదే కదా 100,916 సో ఇప్పుడు ఈ రెండు డీటెయిల్స్ మీకు మెటీరియల్ డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ అన్ని రియల్ టైంలో ఎండ్ యూజర్ కింద పనిచేసినప్పుడు మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా ఓకే అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చేస్తారు, ఎక్సెల్ షీట్లో ఇచ్చేస్తారు. సో మీరు ఏం చేయాలంటే దాంట్లో మీరు క్రియేట్ చేసి పెట్టాలంటే ఓకే. ఎర్రర్స్ వస్తే టెక్నికల్ ఎర్రర్స్ వస్తే ఏం చేస్తారు? ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ఎనీ టెక్నికల్ ఇష్యూస్ వాట్ వీ నీడ్ టు డూ? టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఎవరు రిసాల్వ్ చేస్తారు? టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఎవరు రిసాల్వ్ చేస్తారు? క్లాస్లో ఉన్నాను, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తారా? లేకపోతే కూర్చోండొచ్చు. సో ఎనీ టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఎవరు రిసాల్వ్ చేస్తారండి? కన్సల్టెంట్ రిసాల్వ్ చేస్తారు. కన్సల్టెంట్ అంటే ఎండ్ యూజర్ ఏం రైస్ చేయాలి? టికెట్ రైస్ చేయాలి. ఓకే. సో కన్సల్టెంట్ ఏం రైస్ చేయాలి? టికెట్ రైస్ చేయాలి. సో టికెట్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్. సో P3 P4 టికెట్ ఒకటి, P4 టికెట్ ఒకటి. జనరల్గా ఎక్కువ రైస్ చేసేది ఎండ్ యూజర్స్ P3 P4 టికెట్స్ రైస్ చేస్తారు. P1 P2 టికెట్ వెరీ రేర్ కేసు. మీరు ఎండ్ యూజర్ కాబట్టి ఏ టికెట్ రైస్ చేయాలన్నాను? P3 P4. P1 P2 రైస్ చేయాలంటే ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? మీ మేనేజర్ పర్మిషన్ తీసుకోవాలి. P1 P2 టికెట్స్ ఏంటి? హై ప్రయారిటీ టికెట్స్. P3 మీడియం ప్రయారిటీ, P4 లో ప్రయారిటీ. ఓకేనా? సో కాబట్టి P1 P2 P3 P4 కాబట్టి ఓకేనా? అర్థమైనా? టికెట్స్ అనేవి రైస్ చేస్తారండి. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్. ఓకే, గాట్ ఇట్, అయిపోయింది. కాబట్టి మీ పొద్దున్న ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే మీరు 4 కైండ్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి. ఈ టికెట్స్ మీరు రైస్ చేస్తారని అనుకోండి. వాట్ ఈస్ నెక్స్ట్? నెక్స్ట్ ఏంటి? VA01. VA01 ఆర్డర్ టైప్ OR. సేల్స్ ఆర్గనైజేషన్ REL3. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ చెప్పండి మంది. R7. డివిజన్ D8. ఓకే. ఆర్డర్ టైప్ OR. సేల్స్ ఆర్గనైజేషన్ అంటే ఒక సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి? ఆర్డర్ టైప్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్. ఎంటర్ కొట్టిన తర్వాత సోల్డ్ టు పార్టీ అంటే కస్టమర్ డీటెయిల్స్. నా దగ్గర ఒక కస్టమర్ ఆల్రెడీ ఉంది, ఇది వెండార్. మన కస్టమర్ చెప్పండి మేడం, ఒక్క నిమిషం. ఇందులో ఏది మన కస్టమర్ రీసెంట్ ఏది? 35353 ఇదే కదా? రైట్.
సో ఈ కస్టమర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇచ్చేస్తారండి. సో ఈరోజు డేట్ ఎంత? 19/09. ఓకే. అలాగే పేమెంట్ టర్మ్స్. సో ఇన్ఫో టర్మ్స్. మెటీరియల్ టైప్. ఏది 11/02 ఆర్డర్ క్వాంటిటీ 100. డిస్క్రిప్షన్, అమౌంట్, కరెన్సీ, నెట్ ప్రైస్. సో నెట్ ప్రైస్, కరెన్సీ ఒక నిమిషం అండి. సో ఇక్కడ డేట్స్ కూడా ఫస్ట్ టైం డేట్ అనేది కూడా మార్చుకోవాలి. 19/09/2023. అమౌంట్ కూడా ఇచ్చేసాం. సో ఈ ప్లాంట్ కూడా ఉందా? ఎక్కడ ఉంది ప్లాంట్? ఎస్, ప్లాంట్ REL3 ప్లాంట్. ఈ డీటెయిల్స్ ఇచ్చేసి ఎడిట్లోకి వెళ్ళి ఇన్కంప్లీట్ ఏమైనా ఉందేమో చెక్ చేసుకుంటాం. డాక్యుమెంట్ ఏమి ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ ఏమీ లేవు ఇవ్వాల్సినంత. రేపు పొద్దున ఈ ఇన్పుట్స్ అన్ని ఎవరిస్తారు? సేల్స్ ఆర్డర్ మీ బిజినెస్ ఇచ్చేస్తుంది. ఆ డీటెయిల్స్ మీరు ఇందులో పెడతారండి. ఓకేనా? నెక్స్ట్ సేవ్ చేయాలి. డాక్యుమెంట్ రెడీ అయిపోయిందా? సేల్స్ ఆర్డర్. సేల్స్ ఆర్డర్ రెడీ అయిపోయింది. ఓకే. సేల్స్ ఆర్డర్ has been created. Sales order has been created. సో సేల్స్ ఆర్డర్ ని క్రియేట్ అయిన తర్వాత అసలు ముందు ఎవరికి స్టాక్ ఇష్యూ చేయాలి? స్టాక్ ఇష్యూ ఎవరికి చేయాలి? కస్టమర్ స్టాక్ ఇష్యూ చేయాలి. స్టాక్ ఇష్యూ చేయాలని మన దగ్గర స్టాక్ ఉండాలి కదా మెటీరియల్. చాలా వద్దా? మరి స్టాక్ ని క్రియేట్ చేసుకోవాలి అంటే SAPలో ఈ కోడ్ ఏంటి? MB1C. MB1C. దీనికి మూమెంట్ టైప్ ఉంటుంది అనమాట. 521 మూమెంట్ టైప్. స్టాక్ ని క్రియేట్ చేసుకోవడానికి మూమెంట్ టైప్ ఏంటి? 521. స్టోరేజ్ లొకేషన్ ఏంటి? SL1. ఇవేందా? SL1. ఎంటర్. ఎంటర్ కొట్టి మెటీరియల్ ఏంటి చెప్పండి మేడం? మెటీరియల్ ఏంటి? 1102 ఇదే మెటీరియల్కి స్టాక్ ని క్రియేట్ చేస్తున్నాం. 1102. దీనికి ఒక 100 క్వాంటిటీ స్టాక్ ని క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? సేవ్ చేయండి. స్టాక్ కూడా క్రియేట్ అయిపోయింది. స్టాక్ కూడా క్రియేట్ అయిపోయింది. సో దీన్ని కాపీ చేసుకో. స్టాక్ చెక్ చేయాలంటే టీ కోడ్ ఏం చెప్పాం? స్టాక్ చెక్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? స్టాక్ చెకింగ్ టీ కోడ్. MB1C. స్టాక్ చెకింగ్ టీ కోడ్ ఏంటి? MB1C.
స్టాక్ చెకింగ్ టీ కోడ్ ఏంటి? MB16. సో స్టాక్ చెకింగ్ టీ కోడ్ MMBE అండి. స్టాక్ చెకింగ్ టీ కోడ్ ఏంటి? MMBE. ఇప్పుడు వెళ్ళి MMBEలో స్టాక్ ఎంత ఉంది అని చెక్ చేసుకోవాలంటే MMBEలోకి వెళ్తాం మనం. MMBEలోకి వెళ్ళి ఇదే మెటల్ కదా, ఇదే స్టోరేజ్ లొకేషన్. సో అన్రిస్ట్రిక్టెడ్ స్టాక్ ఎంత? 100 ఉంది. స్టాక్ మన దగ్గర ఉంది. ఈ స్టాక్ని ఎవరికి ఇష్యూ చేయాలి? కస్టమర్కి ఇష్యూ చేయాలి. కస్టమర్కి ఇష్యూ చేయాలంటే వాట్ ఈస్ ద టీ కోడ్? VL01N. VL01N. సో ఇదే కదా మనం చేయాల్సింది. VL01 గూడ్స్ అనేది పిక్ చేసుకుంటా, ప్యాక్ చేస్తాం, లోడింగ్ అండ్ డిస్పాచింగ్. VL01N. ఓకేనా? షిప్పింగ్ పాయింట్ ఏంటి మేడం? షిప్పింగ్ పాయింట్ కూడా REL3 అనా? REL3. సేల్స్ ఆర్డర్ ఇదేనా? 1576 అయినా సేల్స్ ఆర్డర్. సో అవుట్ బౌండ్ డెలివరీ ఇచ్చేటప్పుడు ఏమేమి ఇస్తామో రాసుకోండి. షిప్పింగ్ పాయింట్, అవుట్ బౌండ్ డెలివరీ చేసేటప్పుడు షిప్పింగ్ పాయింట్, ఆర్డర్, సెక్షన్, డేట్, ఎంటర్. సో ఇవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ, పికింగ్, లోడింగ్, ట్రాన్స్పోర్ట్. సో పికింగ్ మీద డబుల్ క్లిక్ చేస్తే మనం 100 స్టోరేజ్ లొకేషన్ ఎంత ఉంది? SL1. ఎంత క్వాంటిటీ పిక్ చేసుకుంటున్నాం మనం? 100 క్వాంటిటీ పిక్ చేస్తాం. సో ఎప్పుడు మనం అవుట్ బౌండ్ డెలివరీ చేసేది? ఈ డేట్. తర్వాత ఏంటిది? లోడింగ్ సంబంధించి మనకి ఈ డీటెయిల్స్. తర్వాత ఏంటిది? ట్రాన్స్పోర్ట్. ఓకేనా? తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామండి? పోస్ట్ గూడ్స్ ఇష్యూ. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా పోస్ట్ గూడ్స్ ఇష్యూ కూడా అయిపోయింది. బట్ ఏంటంటే నా సిస్టంలో చిన్న GST సెటప్ అనేది చేసుకోలేదు, అది ముందే చేసుకోవాలి. ఓకే. సో దీనికి ఎంట్రీ వచ్చేటప్పటికి ఇక్కడికి వెళ్ళి డిస్ప్లే మీద క్లిక్ చేస్తే, సో ఎన్విరాన్మెంట్ ఉంది కదా, ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి డాక్యుమెంట్ ఫ్లోలోకి వెళ్ళాలి. ఏమేమైనా? సేల్స్ ఆర్డర్ కంప్లీటెడ్, డెలివరీ కంప్లీటెడ్, పికింగ్ completed, sales order completed, delivery completed, picking completed, goods issue, display document, accounting document, inventory, COGS. రాసుకోండి. ఎంట్రీ PGI ఎంట్రీ. PGI మాత్రమే ఎంట్రీ ఉంటుంది, ఇక్కడెక్కడ ఉండదు ఎంట్రీ. సో నో ఇది కూడా ఏమి ఎంట్రీస్ ఏమీ లేవు ఇక్కడ. PGI దగ్గర ఎంట్రీ ఏంటి? ఎంట్రీలు అడుగుతారండి ఇవన్నీ. Cost of goods sold account debit to inventory account credit. ఓకేనా? తర్వాత ఏంటిది? బిల్లింగ్ చేయాలంటే ఎంట్రీ ఏం పడాలి?
కస్టమర్ అకౌంట్ యాడ్ టు సేల్స్ అకౌంట్. కస్టమర్ అకౌంట్ యాడ్ టు సేల్స్. ఓకే, కస్టమర్ అకౌంట్ యాడ్ టు సేల్స్. ఇన్కమింగ్ పేమెంట్ టీ కోడ్ ఏంటి? F11. ఓకేనా? కస్టమర్ అకౌంట్ యాడ్ టు సేల్స్ జియో. సో ఇప్పుడు దీన్ని చేసే ముందు చిన్న కాన్ఫిగరేషన్ ఉంది బ్యాక్ ఎండ్ లో. ఓబిబిజి. ఓబిబిజిలోకి వెళ్ళి పొజిషన్ ఇండియాలోకి వెళ్ళి ఏంటిది మనది ఏంటిది? ఇది చిన్న కాన్ఫిగరేషన్, మీకు సంబంధం లేదండి. ఎవరు చేస్తారు ఇది? కన్సల్టెంట్ చేసుకున్నది, మీకు సంబంధం లేదు. మీరు డైరెక్ట్గా అప్పుడు ఏం చేయాలి? BF01లోకి వెళ్ళిపోవాలి. BF01 సేల్స్ ఇక్కడ ఉంది కదా, ఎంటర్ కొడితే ఇది బిల్డింగ్ డాక్యుమెంట్. ఇది బిల్డింగ్ డాక్యుమెంట్. సో బిల్డింగ్ డాక్యుమెంట్లో మీకు గోటులోకి వెళ్ళి చూస్తే హెడర్ డేటా ఉంటుంది. సో హెడర్లో ఏముంటుంది? సో ఇక్కడ చూడండి, బిల్లింగ్ డేటు డాక్యుమెంట్. బిల్లింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వాయిస్ విత్ సేల్స్ ఆర్డర్తో ఇలా క్రియేట్ చేస్తాం. సేల్స్ ఆర్డర్ లేకుండా ఇన్వాయిస్ టీ కోడ్ ఏంటి? FB70 లేదా F-22. ఓకే, సో బిల్లింగ్ డాక్యుమెంట్, ఇది కంపెనీ కోడ్, ఇది అసైన్మెంట్ డాక్యుమెంట్, కరెన్సీ, ఎక్స్చేంజ్ రేటు. ఓకే, ఇవన్నీ వచ్చాం మనం. సేల్స్ ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా. ఇదేమో పార్ట్నర్, కస్టమర్ సంబంధించిన పార్ట్నర్ డీటెయిల్స్. కండిషన్స్ అంటే గ్రాస్ ప్రైస్కి రిబేట్స్ కానీ డిస్కౌంట్స్ కానీ ఫర్దర్గా ఏమన్నా యాడ్ చేయాలన్నప్పుడు ఈ కండిషన్స్. ఓకే, సో ఇవన్నీ కూడా ఇక్కడ హెడర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది ఐటమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, బిల్లింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సెలెక్ట్ చేసుకొని బిల్లింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడాలంటే బిల్లింగ్ సంబంధించి ఐటమ్ పార్ట్నర్, బిల్లింగ్ ప్లాన్. సో ఇలా మనం చూసుకోవచ్చు. సో ఏం చేస్తానంటే నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తాను. సేవ్ చేస్తే మనకి డాక్యుమెంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో సో ఇప్పుడు మనం BF02లోకి అలా రిలీజ్ చేయాలన్నమాట. BF ఇదేంటిది రాసుకో ఇక్కడ, BF02. BF02లోకి వెళ్ళి ఈ బటన్ క్లిక్ చేయాలన్నమాట. సో ఇది క్లిక్ చేస్తే డాక్యుమెంట్ హ్యాస్ బీన్ పాస్ టు అకౌంటింగ్ ఎంట్రీ. సో ఇప్పుడు అకౌంటింగ్ మీద క్లిక్ చేస్తే మనకి ఎంట్రీ పడింది చూసారా? కస్టమర్ అకౌంట్ అంటారు, సేల్స్ GST. ఓకేనా? సో దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి సో ఇక్కడ ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అడిషనల్ డేటాలోకి వెళ్ళి ఇక్కడ నీ బ్యాంక్స్, ఏ బ్యాంక్ ద్వారా పేమెంట్ చేద్దామని, అంటే కస్టమర్ ఏ బ్యాంక్ పేమెంట్ చేస్తాడు, పేమెంట్ మెథడ్, చెక్, వైరా, బ్యాంక్ ట్రాన్స్ఫరా, RTGS, ఈ డీటెయిల్స్ ఇచ్చి ఓకే చెయ్యి. ఓకే, ఈ కంపెనీ కోడ్కి ఈ కస్టమర్ తీసుకొని ఇట్లా పెట్టుకో, పక్కన పెట్టుకో, సేవ్ చేయండి. ఇక సో ఇప్పుడు FBL5N చెప్పండి. సో మన కస్టమర్ సంబంధించిన లైన్ ఐటమ్ చూడాలంటే ఏంటిది టీ కోడ్? టీ కోడ్ ఏంటి? FBL5N. ఓకే, ఇందులోకి వెళ్ళి సో ఇది ఏ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్? ఇది RV, సేల్స్ ఆర్డర్తో డాక్యుమెంట్ టైప్ RV అని. సేల్స్ ఆర్డర్తో డాక్యుమెంట్ టైప్ RV. ఓకేనా?
ఓకే, దీని మీద డబుల్ క్లిక్ చేసి పేమెంట్ 000 ఉంది. ఈ కస్టమర్తో ఇప్పుడు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, కస్టమర్ డబ్బులు కడుతున్నాడు. ఇప్పుడు ఈ అమౌంట్కి ఇది అవుట్ స్టాండింగ్ అమౌంట్ కస్టమర్ దగ్గర నుంచి రావాల్సింది. కస్టమర్ సంబంధించి మనం అంతా ఎంటర్ చేస్తాం. కస్టమర్ దగ్గర నుంచి ఇంకెంత రావాలి, ఇంత అమౌంట్ రావాలి. సో ఏ పేమెంట్ వస్తుంది, ఏ పేమెంట్ మెథడ్, చెక్, వైరా, బ్యాంక్ వస్తుంది అన్నది. సో ఏ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్. సో ఇప్పుడు మనం ఏం ఎగ్జిక్యూట్ చేయొచ్చు, F110. సో రన్ డేట్, ఐడెంటిఫికేషన్, పారామీటర్, కంపెనీ కోడ్ ఏంటిది REL3, పేమెంట్ ఏంటిది నెక్స్ట్ పేమెంట్ ఏంటి, సో కస్టమర్ ఎవరండి, ఇందులో ఎవరు కస్టమర్ చెప్పండి, ప్రవీణా ఇదా, ఓకే. అడిషనల్ లాక్. సో ఇది నెక్స్ట్ డేట్ అంటే మళ్ళీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఇప్పుడు వీక్ తర్వాత రన్ చేస్తాను మళ్ళీ. అడిషనల్ లాక్ స్టేటస్, ఓకే. ప్రపోజల్ స్టార్ట్ ఇమీడియట్లీ, క్లిక్ ఓకే, ఎడిట్ ప్రపోజల్. సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో దీని మీద డబుల్ క్లిక్ చేసి ఎర్రర్ ఏంటని రెక్టిఫై చేయాలి. నో వ్యాలిడ్ పేమెంట్ మెథడ్ అని. సో ఇక్కడ SBI ఇవ్వలేదు, అందుకే ఎర్రర్ వచ్చింది. ఇది SBI బ్యాంక్ కాదనుకుంటా, సిటీ బ్యాంక్ అనుకుంటా. సిటీ బ్యాంక్ బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేశారు. SBI బ్యాంక్ సెట్ అయింది. బ్యాక్ వచ్చేసి ఏం చేయాలండి, పేమెంట్ రన్ చేయాలి. సో అయిపోయింది ఆ పేమెంట్ కూడా, అంటే కస్టమర్ డబ్బులు కట్టేసినప్పుడు ఇది. సో ఇక్కడికి వెళ్ళి లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ క్లిక్ చేస్తే పేమెంట్లన్నీ అయిపోయింది. సో ఓపెన్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా, ఏమీ లేవు. క్లియర్ ఐటెంలో చెక్ చేద్దాం. క్లియర్ ఐటెంలో ఆర్వి అంటే ఏంటి, వెండర్ కస్టమర్ ఇన్వాయిస్, ZP అంటే పేమెంట్. దీని ఎంట్రీ చూడాలంటే సెలెక్ట్ చేసుకొని దీని మీద క్లిక్ చేసి ఫాలోఅప్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే ఎంట్రీ వస్తుంది. రాసుకోండి, ఎంట్రీ రాసుకోండి. కస్టమర్ అకౌంట్ టు బ్యాంక్, పేమెంట్ ఎంట్రీ, కస్టమర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్, కస్టమర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్, ఓకే. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కస్టమర్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కస్టమర్, సారీ, బ్యాంక్ రిసీవ్ చేసుకుంటుంది కదా, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కస్టమర్ అకౌంట్. సో ఇవన్నీ ఒక క్లాసులో లేచిపోయింది చూసారా, చిన్నవి ఉన్నాయి. నెక్స్ట్ మనకి R2R లో కవర్ అవుతాయి. పార్క్ చేయడం, హోల్డ్ చేయడం అన్నీ కూడా ఇందులోనూ చేయొచ్చు, అందులోనూ చేయొచ్చు. నెక్స్ట్ ఇవన్నీ కూడా R2R లో కవర్ అవుతాం. సో మెజారిటీ ఆఫ్ కేసులో ఇంటర్వ్యూవర్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేసే క్వశ్చన్ ఏంటంటే బిల్లింగ్ డాక్యుమెంట్ అండి. బిల్లింగ్ ఎలా చేస్తావు అని చెప్పి ఇంటర్వ్యూలో ఎక్కువ అడుగుతాడు. సో ఇంటర్వ్యూలో ఎక్కువ అడిగేది ఇదే, బిల్లింగ్ డాక్యుమెంట్. ఓకే, సో ఈ బిల్లింగ్ డాక్యుమెంట్ కనబడుతుందా? సో దీని మీద క్లిక్ చేస్తే ఐటమ్ పార్ట్నర్ కండిషన్స్లో బిల్లింగ్ డాక్యుమెంట్కి మనం గ్రాస్ ప్రైజ్కి ఏమేమి ఇవ్వచ్చు, సర్చార్జెస్, డిస్కౌంట్స్, ఇంకా సర్చార్జెస్, డిస్కౌంట్స్ ఏమేమి ఇవ్వచ్చు, ఫ్రైట్ రాసుకోండి. కండిషన్స్ for the gross price for the gross price we need to give the conditions, surcharges, taxes, tax ichchanda, freight revenue, surcharges, taxes, freight revenue, okay. So alage inke emochu, tax discounts, rebates, charge discounts, deduction, sales deduction, sorry,
సేల్స్ డైరెక్షన్ కూడా రాసుకో. సేల్స్ డైరెక్షన్స్, రిబేట్స్ ఇవన్నీ కూడా బిల్లింగ్ డాక్యుమెంట్ ఇవ్వచ్చు అని చెప్పాలి మీరు ఇంటర్వ్యూలో. బిల్లింగ్ డాక్యుమెంట్కి ఇవన్నీ ఇవ్వాలి. అర్థమైందా? సో బిల్లింగ్ పార్ట్నర్కి ఏముంటారు? సబ్ పార్ట్నర్ ఫంక్షన్స్ ఉంటాయి. రాయండి పార్ట్నర్ ఫంక్షన్స్, హెడ్డింగ్ పెట్టండి. పార్ట్నర్ ఫంక్షన్స్ అని హెడ్డింగ్ పెట్టి సోల్డ్ టు పార్టీ, బిల్ టు పార్టీ, ఓకే, సోల్డ్ టు పార్టీ, బిల్ టు పార్టీ, పేయర్, షిప్ టు పార్టీ. సోల్డ్ టు పార్టీ, బిల్ టు పార్టీ, పేయర్, షిప్ టు పార్టీ. ఓకేనా? కండిషన్స్ అయిపోయినాయి. ఐటమ్ డీటెయిల్స్, సేల్స్ ఆర్డర్ డివిజన్స్, ఫారెన్ ట్రేడ్, ఐటమ్ టెక్స్ట్ ఇవన్నీ కూడా రాసేసాం. జనరల్ లెడ్జర్ వ్యూలో ఇవన్నీ రాస్తాం. ఇక్కడ ట్యాక్స్ ఉంది కదా, ట్యాక్స్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా మెయిన్ బిల్లింగ్ డాక్యుమెంట్ ఇచ్చేటప్పుడు. హెడర్ డీటెయిల్ ఏముంది? హెడర్ డీటెయిల్లో హెడర్ పార్ట్నర్స్, కండిషన్స్, ఫారెన్ ట్రేడ్ ఇవేమీ లేవు. ఓకే, అకౌంటింగ్లో అకౌంటింగ్ ఉంది. సో ఇది ఆర్వి డాక్యుమెంట్. ఐటమ్ డీటెయిల్స్లో సెలెక్ట్ చేసుకొని ఐటమ్ డీటెయిల్స్ కండిషన్స్ ఇవే. ఇప్పుడు చూడండి, ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి డాక్యుమెంట్ ఫ్లోలోకి వెళ్ళి చూస్తే మనకు అకౌంటింగ్ డాక్యుమెంట్ కూడా అయిపోయింది. చూసారా? దీని మీద డబ్లిక్ చేస్తే ఎంట్రీ అనేది కనబడుతుంది. అకౌంటింగ్ డాక్యుమెంట్ క్లియర్డ్. చూసారా లేదా? అకౌంటింగ్ డాక్యుమెంట్ అనేది క్లియర్ అయిపోయింది. అప్లై డాక్యుమెంట్ జనరేట్ అయింది, డెలివరీ కంప్లీట్ అయింది. స్టేటస్ మనం చూసుకోవచ్చు. ఇట్లా చూడొచ్చా లేదా? చూడొచ్చు. సేల్స్ ఆర్డర్ ఎంట్రీ ఏంటి? సేల్స్ ఆర్డర్ చెప్పాలి అందరూ కూడా. ఈ టీ కోడ్లు సహా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు రేపు పొద్దున్న ఇంటర్వ్యూలో టప్ అని చెప్పాలి. చెప్పండి. సేల్స్ ఆర్డర్ టీ కోడ్ ఏంటి? VH01, 02, 03. స్టాక్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? MB1C. స్టాక్ చెకింగ్ టీ కోడ్ ఏంటి? MMBE. అవుట్ బౌండ్ డెలివరీ టీ కోడ్ ఏంటి? VL01. పికింగ్ నో, ప్యాకింగ్ నో, లోడింగ్ నో, డిస్పాచింగ్ ఎస్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డెబిట్, ఇన్వెంటరీ అకౌంట్ క్రెడిట్. ఓకే. బిల్లింగ్ డాక్యుమెంట్ టీ కోడ్ ఏంటి? కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్. కస్టమర్ లైన్ ఐటమ్ టీ కోడ్ ఏంటి? FBL51. ఇన్కమింగ్ పేమెంట్ టీ కోడ్ ఏంటి? సో ఇవి గుర్తుపెట్టుకుంటారా లేదా? ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారా లేదా? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా, చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలో. ఓకేనా? ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో రేపటి క్లాస్లో నేను మీకు ఇంటర్వ్యూ మోడల్, ఓటీసీ మీద ఇంటర్వ్యూ మోడల్ క్వశ్చన్స్ అన్ని 2 రోజులు చదువుకున్నాం. హెచ్ఆర్ క్వశ్చన్స్, ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చదువుకొని ఎలా ప్రిపేర్ ఇప్పుడు దాకా నేర్చుకున్నంతా కూడా రేపు పొద్దున ఒకవేళ ఇన్ కేస్ మీకు ఎస్ఏపీలో జాబ్ ఉండి ఓటీసీలో జాబ్ ఉంటే ఇవన్నీ హెల్ప్ అవుతాయి. ఓటీసీలో వేరే ఎన్ని అదర్ సాఫ్ట్వేర్ అడిగారు అనుకోండి, అయినా వెళ్ళిపోండి. ఎస్ఏపీలోనే జాబ్కి వెళ్ళాలని లేదు, ఓటీసీ అని హెడ్డింగ్ పడితే వెళ్ళిపోవచ్చు మీరు. అర్థమైందా? సో అది కూడా మనకి ఇంపార్టెంటే. ఓటీసీ అని పడితే చాలు, మనకి వెళ్ళిపోవచ్చు.
ఒకవేళ ఎస్ఏపిలో జాబ్స్ అంటే మనం ఈ 20 రోజుల్లో ఏమైతే నేర్చుకున్నామో అవన్నీ మీకు హెల్ప్ అవుతాయి సిస్టంలో. లేకపోయినా నో ప్రాబ్లం, అట్లీస్ట్ మనకి ఎస్ఏపి నేర్చుకున్నాం మనకు సాటిస్ఫాక్షన్, ప్లస్ ఎంట్రీస్ తెలిసినాయి, ఇంటర్వ్యూ మోడల్ తెలిసింది. ఓకే, అండ్ ఎట్లా మాట్లాడాలో కూడా నేర్పిస్తాం రెజ్యూమే. సో అప్పుడు మీరు జాబ్లోకి వెళ్తే అట్లీస్ట్ మీరు సస్టైన్ అవ్వగలుగుతారు. ఓకేనా? మండే నుంచి ఫ్రెష్గా R2R క్లాసెస్ మనం చెప్పుకుంటాం. ఓకేనా? మండే నుంచి చిన్న చిన్న ఏమైనా మిస్ అయిన ఏమైనా కవర్ కానీ ఏమైనా పాయింట్లు ఉంటే నేను అవి సెషన్లో థియరిటికల్గా కవర్ చేసేస్తాను. ఓకే, సో మండే లోపల మీకు ఈ ఓటీసీ అయిపోతుంది. మండేనా ఫ్రెష్గా R2R స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఎనీ ప్రాబ్లమ్స్ అంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ కంటిన్యూ టుమారో.